22A భూమి ఉందనే కారణంతో ప్రజల వినతులను తిరస్కరించొద్దని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఎందుకు పెండింగ్లో ఉన్నాయని అధికారులను ప్రశ్నించారు మంత్రి. అసలు పెండింగ్ దరఖాస్తులను ఎప్పట్లోగా పరిష్కరిస్తారో చెప్పాలని అధికారులను నిలదీశారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం, కావాలని జాప్యం చేయడం ఇకపై సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. చిన్న సమస్యను పెద్ద సమస్యగా మార్చొద్దని అధికారులకు సూచించారు. నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలని మంత్రి ఆదేశించారు. 22A భూమి ఎందుకు చేరింది, రికార్డులు ఏం చెబుతున్నాయో సమగ్రంగా పరిశీలించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. నిషేధిత భూముల అంశంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.